నరసరావుపేట పాలనాడు రోడ్లోని ఏరియా ఆసుపత్రిలో జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ముందుగా క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. స్క్రీనింగ్ చేయించండి. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా మన ప్రీతం నేత నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా హెల్త్ మినిస్టర్ గారు, మరి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, మరి నరసరావుపేట ఏరియా హాస్పిటల్ నుంచి డిఎంహెచ్ఓ గారు, డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు, అదేవిధంగా జిల్లా ఆఫీసర్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అందరూ కూడా మనం ఆరోగ్యంగా ఉన్నాము, మనకేం లేని ఆలోచనలు ఉంటాము. కానీ మనం అందరం కూడా ఆరోగ్యపరంగా స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళకి బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి, షుగరు, అదేవిధంగా క్యాన్సర్ కూడా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ. మరి ఆధునిక యుగంలో మనం అందరం కూడా ఆహారపు అలవాట్లు మరి చాలా వాటికి మారిపోవడం జరిగింది. మరి ఫాస్ట్ ఫుడ్స్ కానీ, జంక్ ఫుడ్స్, మరి ఇవన్నీ కూడా ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి ఇవాళ ఎన్నో ఆరోగ్యపరమైన సమస్యలు రావడం జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్గా అందరూ బీపీ చూపించుకోవాలి, హైపర్ టెన్షన్, అదేవిధంగా షుగర్ టెస్టులు చేయించుకోవాలి, అదేవిధంగా క్యాన్సర్ టెస్టులు కూడా చేయించుకోవాలి. ఈ క్యాన్సర్ అనేది మనం తలుచుకుంటే, రెగ్యులర్గా పరీక్షలు చేయించుకుంటే కనుక దాన్ని చక్కగా నివారించవచ్చు. క్యాన్సర్ గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇవాళ రోబోటిక్ సర్జరీస్ వచ్చినాయి, ఎర్లీ స్క్రీనింగ్ టెస్టులు వచ్చినాయి. మనం మొట్టమొదటిగా ఎర్లీగా స్క్రీనింగ్ చేయించుకుంటే ఓరల్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ వీటి మీద స్క్రీనింగ్ చేయించుకుంటే కనుక ఎర్లీగా క్యాన్సర్ డిటెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా వెంటనే మనం వైద్యాన్ని మొదలు పెట్టుకోవచ్చు అనమాట. సర్జికల్కి కానీ, కీమోథెరపీ కానీ, రేడియోథెరపీ ద్వారా వీటిని మరి నిర్మూలించవచ్చని తెలియజేయడానికి ఈ అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. ఇవాళ నేషనల్ క్యాన్సర్ డే నవంబర్ 7న. మనకి ఇప్పుడు క్యాన్సర్ గ్లోబల్ బర్డెన్ అయిపోయింది. దాన్ని అరికట్టడానికి చాలా మనకి ఎన్సిడి స్క్రీనింగ్ అని స్టార్ట్ అయింది. మనకి ఎర్లీగా డిటెక్ట్ చేస్తే క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది క్యాన్సర్. మనం ఈ స్క్రీనింగ్లో ఎన్సిడి 4. మనకి ఇదివరకు ఎన్సిడి 3.0 స్క్రీనింగ్ చేసాము. దాంట్లో మెయిన్గా 3 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ని మనం టార్గెట్ చేసాం. ఏంటంటే ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్. అవే ఎందుకు చేసామంటే అవి వాటి వల్ల మోర్టాలిటీ ఎక్కువ అయిపోతుంది, ఇన్సిడెన్స్ కూడా అవి ఎక్కువ అవుతుంది. అదేవిధంగా ఎన్సిడి 4.0లో కూడా ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ని మనం స్క్రీన్ చేస్తున్నాము. ఈ స్క్రీనింగ్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. క్యాన్సర్ అనేటువంటిది పెద్ద మహమ్మారి అండి. దీన్ని మనము అవగాహనతోటి మన క్యాన్సర్ వచ్చినా కూడా బతకొచ్చు అనేటువంటి విషయాన్ని మనం తెలియజేయాలి, ప్రజల్లో అవగాహన కల్పించాలి. ప్రజలందరూ కూడా దీని గురించి ఈరోజు మాట్లాడుకోవాలి అన్నట్లుగానే ఈరోజు మనము ఈ క్యాన్సర్ డే అనేటువంటిది జరుపుకుంటా ఉన్నాము.